నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే. నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ. ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నిత్య, ఇప్పుడే వాళ్ళకి కాల్ చేసి మ్యాచ్ క్యాన్సిల్ అని చెప్తాను. 1 minute మామ్. మళ్ళీ ఏంటి నిత్య? మామ్, వాళ్ళకి కాల్ చేయకూడదు. మరెలా తెలుస్తుంది వాళ్ళకి? జే నన్ను చాలా చీప్గా ట్రీట్ చేశాడు. నేను కూడా టిట్ ఫర్ టాట్ ఇవ్వాలి. ఎలా? హౌ? ఏ రింగ్ తొడిగి నన్ను మన నంబర్ 1 పొజిషన్ని దక్కించుకోవాలని ఆశపడ్డాడో, ఆ ఆశల్ని సమాధి చేస్తూ ఇదే రింగ్ని వాడి మొహాన్న విసిరి కొట్టాలి. ఈ ఇంటి పనోడి చేత ఆ ఇంటి పనోడికి ఈ రింగ్ పంపించు, లెక్క సరిపోతుంది. ఆ ఇంటి శాపం నా ఇంటి దాకా రాకుండా ఆగిపోయింది. నా ప్రాణమైన నిత్య తన ప్రాణాన్ని తనే కాపాడుకుంది. పెద్ద భారం అనుకున్నది దూది పింజలా తేలిపోయింది. ఏంటక్క ఆ రింగ్ని అంతలా చూస్తున్నావు? దాన్ని డ్రైవర్తో పంపాలా, తోటమాలితో పంపాలా, లేక వంటవాడితో పంపాలా, వాచ్మెన్తో పంపాలా అని ఆలోచిస్తున్నావా? లేదు, ఈ రింగ్ తీసుకో, ఆ ఇంటి పన్నోడి చేత పంపించు. ఆ? అంటే ఈ ఇంటి పనోడిని నేనా? ఆఖరికి అమ్మా కూతుడు కలిసి నన్ను పనోడిని చేశారన్నమాట. చి, చేస్తే చేశారు కానీ మ్యాచ్ క్యాన్సిల్ అయినందుకు మహా ఆనందంగా ఉంది. ఒరే చారీ, ఇక మీ బాసు బేకారే. సార్, సార్,
ఏంటయ్యా చారి, చెవి కోసిన మేకలా సార్ సార్ అంటూ అరిచి ఇప్పుడు సైలెంట్ గా ఉన్నావే? మరి చెవులు కుట్టించుకున్న పిల్లల్లా ఆ ఆర్తనాదాలేంటి? ఏంటి చారి, ఏమైంది? ఓరి నీ మొఖాన పౌడర్ కొట్ట, రింగు చూపించడానిక ఇంత బిల్డప్? ఈ ఉంగరం నిశ్చితార్థంలో నిత్యకు జై తొడిగిన ఉంగరంలా ఉందే. దానిలా కాదత్తయ్యా, అదే. ఈ రింగ్ నీ దగ్గరికి ఎలా వచ్చింది చారి? బహుశా అమ్మాయి పడేసుకుంటే ఈడికి దొరుకుంటుంది బావా. లేదండి, స్వరూప శ్రీనివాస్ గారి తమ్ముడు రిషి మన ఆఫీస్కొచ్చి ఈ రింగు నాకు ఇచ్చి వెళ్ళాడు. ఎందుకు? రింగు డిజైన్ నచ్చలేదేమో చెల్లెమ్మా. కాదండి, మన జైసారే నచ్చలేదంట. అందుకే జరిగిన నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకుని జరగబోయే పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్టుగా ఈ రింగ్ ఇస్తూ చెప్పాడు. ఎక్సలెంట్ మామ్. పెళ్లిని ఆపుతానని నాకు ప్రామిస్ చేసినట్టే ఆపేశావు. మనం ఆపాలనుకున్నాం, కానీ నిశ్చితార్థంతో వాళ్లే ఆపేసుకున్నారు. ఇదేదో మన మంచిగా జరిగింది, మనం చేసినట్టే ఉండిపోతుందిలే. ఏంటి, నిశ్చితార్థం పెళ్లి రద్దు చేసుకుంటారా? ఏ తమాషాగా ఉందా వాళ్ళకి? నాకు మాత్రం పిచ్చ హ్యాపీగా ఉంది. నిశ్చితార్థం ఏమైనా 4 గోడల మధ్య జరిగిందనుకుంటున్నారా? 4000 మంది మధ్య అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరిపిస్తే సింపుల్ గా రింగ్ పంపించి రద్దు అంటారా? మనం అట్టహాసం చేయబట్టే వాళ్ళు అపహాస్యం చేశారు. ఏంటి? ఏముంది, వెనకటికో కోతి చెట్టు కింద పళ్ళమ్ముకునేది పండిస్తానంటే వద్దు, చెట్టెక్కి కోసుకుంటానని కొమ్మ విరిగి కింద పడిందట. అయ్యో పాపం, కోతికి బాగా దెబ్బలు తగిలుంటాయే. అలాగే ఉంది మన కథ కూడా. బయట సంబంధాలెందుకు, జై స్వప్నకి పెళ్లి చేద్దామంటే నిశ్చయ తంబులను ఎగరగొట్టి దాని రక్తం కళ్ళ చూసి మరీ రాద్ధాంతం చేశారు. ఇప్పుడేమైంది? తొడిగిన రింగు కాస్త తగుదునమ్మా అంటూ వెనక్కొచ్చింది. చంద్రిక, సందర్భం ఏంటి? నువ్వు మాట్లాడేదేంటి? అసందర్భంగా ఏం మాట్లాడుతున్నానన్నయ్య? ఇదే నీ మేనకోడలైతే ఇలా రింగు వెనక్కి పంపి పరువు తీస్తుందా? ఎందుకు వెనక్కిస్తుంది? మనకు తీసుకోవడం తప్ప తిరిగి ఇవ్వడం తెలియదు కదా. మేం చెప్పింది కాదని వాడు చెప్పింది విన్నారు. వాడేమో బిజినెస్ లో నెంబర్ 1 కావాలని వాళ్ళ వెనక పడ్డాడు. వాడి వెనక గుడ్డిగా మీరు పడ్డారు. ఎంత డబ్బుంటే మాత్రం ఏం లాభం? మగదక్షత లేని కుటుంబం, ఆడపెత్తనం. ఇక పద్ధతులేం తెలుస్తాయి, గౌరవ మర్యాదలే ఉంటాయి. చెప్పింది చాలు చంద్రిక, ఇక ఆపు. చారి, అసలేం జరిగిందో పూర్తిగా చెప్పు. ఆయన ఆఫీస్కొచ్చి ఈ రింగ్ నా చేతికిచ్చి మ్యాచ్ క్యాన్సిల్ అన్నాడు సార్. ఎందుకు అని అడిగాను. నిత్య మేడంకి మన జై సార్ నచ్చలేదు అని చెప్పి వెళ్ళిపోయాడు సార్. ఎందుకు నచ్చలేదు? ఏం తక్కువ జైకి? వాళ్ళకంటే ఒక్క పొజిషనే కదా తక్కువ ఉన్నాం. కానీ మేడం, అసలు కారణం ఏమిటంటే చెప్పవయ్యా, ఏంటా కారణం? అడుగుతున్నది నిన్నే, చెప్పు. సార్, ఎంగేజ్మెంట్కి ముందే
మన సార్ నిత్య మేడం తెలియకుండా గొడవ పడ్డారు సార్. అది మనసులో పెట్టుకుని మ్యాచ్ క్యాన్సిల్ చేశారేమో సార్. గొడవ పడితే కూర్చొని మాట్లాడుకోవాలి, మ్యాటర్ సెటిల్ చేసుకోవాలి, అంతేకాని మ్యాచ్ క్యాన్సిల్ చేస్తారా? అందరూ మళ్ళాగా అణిగిమణిగి ఉండరొదినా. అమ్మమ్మ నువ్వేం మాట్లాడవేంటి? నువ్వేం మాట్లాడట్లేదేంటి జై? ఏం మాట్లాడాలి డాడీ? పిన్ని అత్తలాగా ఇక్కడ ఏం మాట్లాడినా వేస్ట్. ప్రాబ్లం మా స్వరూప శ్రీనివాస్ ఇంటి నుంచి వచ్చింది కాబట్టి అక్కడికే వెళ్ళి మాట్లాడతా. సరే కార్తీక్ సార్ జరిగిన ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా మేము ఉన్నాం. అన్నీ చేయగల శక్తి ఉండి మౌనంగా నువ్వున్నావు. మాకు నీకు తేడా ఏంటి తల్లి? నువ్వున్నావన్న నిదర్శనం ఏమిటి? బ్రహ్మాత్మక నవ్య జీవనాధారం వర్ణరహిత వర్గమధిత లలిత లలిత భావలులిత భాగ్య రచిత భోగ్య మహిత వసుదైక కుటీరం కామిదార్థ బంధురం కళ్యాణ కందరం సద్గుణైక మందిరం సకల లోక సుందరం పుణ్యవర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం. అమ్మో వీడొస్తున్నాడేంటి? వీడిని ఇంట్లోకి రానిస్తే క్యాన్సిల్ అయిన మ్యాచ్ని మాటలతో మాయ చేసి మళ్ళీ ఫిక్స్ చేస్తాడు. వీడిని రానివ్వకూడదు. హలో హలో ఎక్కడికి వెళ్తున్నారు? అరే ఆగండి. హలో ఆగు. హలో ఆగు. నువ్వు ఆగు ఇక్కడే. జై, యాక్చువల్లీ ఏం జరిగిందంటే సారీ అండి, ఐ డోంట్ వాంట్ యువర్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. నిత్య కోసం వచ్చాను. అదేంటి జై, నా కాబోయే అల్లుడిగా నిన్ను సెలెక్ట్ చేసింది నేను. మీ ఇద్దరికి మ్యాచ్ ఫిక్స్ చేసింది నేను. ఇన్ని రోజులు నీతో కాంటాక్ట్లో ఉన్నది నేను. ఇప్పుడు సడన్ గా నిత్యను అడుగుతున్నావేంటి? ఈ మ్యాచ్ని యాక్సెప్ట్ చేసింది మీరు కాబట్టి ఆ రోజు మీతో మాట్లాడాను. ఇప్పుడు రిజెక్ట్ చేసింది నిత్య కాబట్టి తనతో మాట్లాడాలనుకుంటున్నాను. ఏం మాట్లాడతావు?
ఏం మాట్లాడాలని వచ్చావు? నీకో విషయం చెప్పాలి. ఏ విషయం? మీ మామ్కు నువ్వు ప్రెజెంట్ చేయాలనుకున్న గిఫ్ట్ని చీటింగ్ చేసి నేనే తీసుకున్నాను. అదే గిఫ్ట్ని మీ మామ్కి ఇచ్చి ఇంప్రెస్ చేశాను. ఇక నుంచి ఈ చీటింగ్ ఇలాగే కంటిన్యూ అవుతుంది అని చెప్పడానికి వచ్చావా? కాఫీ షాప్ ముందు నా కార్కి చిన్న సొట్ట పెట్టినందుకే నీ కార్ని పోలీసులకు పట్టించి నిన్ను నడి రోడ్డు మీద నిలబెట్టి హెరాస్ చేశాను. ఆ టార్చర్ నీకు ఎవ్రీ డే ఉంటుంది అని ప్రామిస్ చేయడానికి వచ్చావా? ఫోన్ చేసినప్పుడు నువ్వెవరో తెలియనట్లు తెలివి చూపించాను. ఎదురు పడ్డప్పుడు నా ఈగోని చూపించాను. లైఫ్ లాంగ్ ఇలాగే డ్యూయల్ రోల్ ప్లే చేస్తాను అని నీ స్మార్ట్నెస్ ని చూపించడానికి వచ్చావా? నిత్య, లెట్ మీ ఫినిష్. ఎంగేజ్మెంట్ వరకు ఫేస్ చూపించకుండా రింగ్ తొడిగాక రివీల్ చేశాను అని ఎగతాళి చేయడానికి వచ్చావా? నంబర్ 1 పొజిషన్ చేరుకున్నాక నువ్వు హీరోవని మేం జీరోలమని ప్రూవ్ చేస్తానని చెప్పడానికి వచ్చావా? లేక సారీ చెప్పడానికి వచ్చావా? సారీనా? నా నుంచి సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? అయినా ఇప్పుడు నేను సారీ చెప్పడం వల్ల క్యాలెండర్ ఏం తిరగబడిపోదు. గిఫ్ట్ షాపు, కాఫీ షాప్ సీన్స్ రీకనెక్టెడ్ కావు. అప్పుడు హట్ అయిన నీ ఎమోషన్స్ని ఇప్పుడు సాటిస్ఫై చేయడం అంటే డెడ్ బాడీకి ట్రీట్మెంట్ చేయడమే. ఈయనేమిటి ప్రాబ్లమ్ని పాజిటివ్గా సాల్వ్ చేసుకోకుండా నెగిటివ్గా మాట్లాడుతున్నాడు? అయినా కూడా నీకు స్వారీ కావాలనుకుంటే, స్వారీ చెప్తే నీ ఈగో సాటిస్ఫై అవుతుందనుకుంటే చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. అక్కర్లేదు. నువ్వేం చెప్పినా ఈ పెళ్లి జరగదు. అది నువ్వు మాత్రమే చెప్తే సరిపోదు. ఇంకెవరు చెప్పాలి? నిత్య, పెళ్ళంటే మనం ఎవరో తెలియకుండా పడ్డ గొడవలు కాదు, 2 కుటుంబాలకు సంబంధించింది. ఓ, ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? ఈ మ్యాచ్ నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మధ్య ఫిక్స్ అవ్వలేదే. మా మామ్ నువ్వే కదా డెసిషన్ తీసుకున్నారు. అప్పుడెందుకు గుర్తు రాలేదు ఫ్యామిలీ? అప్పుడు నేను జస్ట్ జేగానే నిర్ణయం తీసుకున్నాను. బట్ ఇప్పుడు ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయింది. మన ఎంగేజ్మెంట్ కూడా అయింది. మీడియాలో, సోషల్ నెట్వర్క్స్లో న్యూస్ స్ప్రెడ్ అయింది. సో వాట్? నిన్న మన ఎంగేజ్మెంట్ జరిగిందన్న న్యూస్ వచ్చింది, రేపు క్యాన్సిల్ అయిందన్న న్యూస్ వస్తుంది. పబ్లిక్కి మన న్యూస్ తప్ప వేరే పని లేదనుకుంటున్నావా? నేను బయట జనం గురించి మాట్లాడట్లేదు, నా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ గురించి మాట్లాడుతున్నాను. స్వరూప శ్రీనివాస్ అంటే ఎలా ఒక బ్రాండో, అలాగే సూర్యదేవర వంశం అంటే కూడా ఒక బ్రాండ్. దానికంటూ ఒక హిస్టరీ ఉంది. అందుకే వచ్చాను. నీ ఫ్యామిలీ హిస్టరీ గురించి కాదు, నీ ఫ్యూచర్ గురించి వచ్చానని చెప్పు. నంబర్ 1 పొజిషన్ మిస్ అవుతుందని వచ్చానని చెప్పు. ఎనఫ్ నిత్య. స్వశక్తితో 7th ప్లేస్ నుంచి 2nd ప్లేస్కి వచ్చిన వాడిని 1st ప్లేస్కి రాలేను అనుకోకు. నేను కాన్సన్ట్రేట్ చేస్తే 6 months చాలు నాకు. నువ్వెవరో తెలియనప్పుడు నేను నీతో పడ్డ గొడవల్ని మనసులో పెట్టుకుని మ్యాచ్ క్యాన్సిల్ చేయటం మంచిది కాదు. మరి నువ్వెలాంటి వాడివో తెలిసాక కూడా నిన్ను మ్యారేజ్ చేసుకోవడం మంచిదా? అప్పుడు నా ప్లేస్లో ఎవరున్నా అలాగే చేస్తారు. రైట్. అందుకే నేను కూడా మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకున్నాను. బికాజ్ నా ప్లేస్లో ఎవరున్నా ఇలాగే చేస్తారు కాబట్టి. మామ్, జరిగింది మ్యారేజ్ కాదు, డివోర్స్ ఇంత డెప్త్గా డిస్కస్ చేయడానికి. జస్ట్ ఎంగేజ్మెంట్ మాత్రమే జరిగింది. దానికింత టైం వేస్ట్ చేయడం వేస్ట్. పంపించేయి. నిత్య, నువ్వు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు. జై కూల్. మనలాంటి పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఇలాంటి చిన్న ఇష్యూస్ వెరీ కామన్. ఎగ్జైట్ అవ్వకుండా లైట్ తీసుకో. ఇంత ఈజీగా ఎలా చెప్తున్నారు? సారీ జై, నాకు నా డాటర్ ఇంపార్టెంట్. తను వద్దంది, నేను ఓకే అన్నాను. సో లీవ్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్.